విజయవాడలో వాహనదారులకి బిగ్ అలర్ట్. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విజయవాడలో ట్రాఫిక్ కి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. నేటి నుండి ట్రాఫిక్ కొత్త రూల్స్ పాటించని వాహనదారులపై భారీ జరిమానాలతో కొరడా జులిపించబోతున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తుండగా మరింత స్ట్రిక్ట్ రూల్స్ ని అమలు చేయబోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నట్లుగా తెలిపారు. మోటార్ వెహికల్ చట్టంలోని మొత్తం 12 కొత్త రూల్స్ ని విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు. మొదటిది హెల్మెట్ ధరించుకుంటే 1000 రూపాయల జరిమానా. 2 బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించుకుంటే 1000 రూపాయల ఫైన్. 3 ఇన్సూరెన్స్ లేకుంటే తొలిసారి 2000, రెండోసారి 4000 రూపాయల జరిమానా. 4ది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 జరిమానా. 5 పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే 1500 రూపాయల ఫైన్. 6 సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే తొలిసారి 1500, రెండోసారి ఏకంగా 10,000 రూపాయల జరిమానా. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 7ది ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించుకుంటే మొదటిసారి 150, రెండోసారి 300 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 8ది కార్ డ్రైవర్ తో పాటు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించుకుంటే ఒక్కొక్కరికి 1000 రూపాయల జరిమానా. 9 రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా తొలిసారి 2000, రెండోసారి 5000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 10 అతి వేగంతో వాహనం నడిపితే తొలిసారి 1000 రూపాయల జరిమానా. 11 ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణిస్తే 1000 రూపాయల జరిమానా. 12 రేసింగ్లకు పాల్పడితే తొలిసారి 5000, రెండోసారి 10,000 వసూలు చేస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, వాహనదారుల రెస్పాన్స్ ఎలాగుంది? వాళ్ళ సేఫ్టీ కోసమే ఈ రూల్స్ అన్నింటినీ కూడా స్ట్రిక్ట్ గా అమలు చేయబోతున్నారు. అయితే వాళ్ళందరికీ ఈ రూల్స్ పై అవగాహన ఉందా? బికాస్ ఫైన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు ట్రాఫిక్ పోలీసులు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినటువంటి నూతన వెహికల్ యాక్ట్ చట్టం మీద అయితే ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంత ఇలాంటివి చట్టాలు తీసుకురావడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరగడంతో పాటు కొంతవరకు ఏదైతే నేరాలు కావచ్చు, ఇటు నిబంధనలు ఉల్లంఘించిన సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయని చెప్పని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా కూడా పోలీసులు ఈ రోజు నుంచే కూడా ఈ నూతన వెహికల్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. గతంలో కంటే భారీ జరిమానాలు అయితే విధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా నిబంధనలు బేఖాతరు చేస్తే మటుకి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే పోలీసులు మొత్తం 12 అంశాలకు సంబంధించినటువంటి రూల్స్ను అయితే కొత్తగా అమల్లోకి తీసుకొచ్చారు. దీని మీద ఇప్పటికే డ్రైవ్ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకపోతే వెనకమాల కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క యాక్ట్లో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎవరైనా వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోతే 1000 రూపాయలు జరిమానా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా మైనర్లు వెహికల్ తోలినా కానీ నిబంధనలు ఏదైనా అతిక్రమిస్తే మటుకు వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క యాక్ట్ను రూపకల్పన చేశారు. భారీ జరిమానాను విధించే విధంగా అయితే పోలీసులు ఈ కొత్త యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో విజయవాడలో ఉన్నటువంటి నగర ప్రజలు ఒకవైపు కొంత భయాందోళనకు గురవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క నూతన యాక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా అమల్లోకి వస్తే కొంత ప్రజల్లో అవేర్నెస్ పెరిగి ఈ యొక్క నిబంధనలు పాటిస్తారని చెప్పని కూడా నిపుణులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈ 12 అంశాలకు సంబంధించి పోలీసులు తీసుకొచ్చినటువంటి యాక్ట్ మీద అయితే డ్రైవ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ ఫర్